సరే అయితే మీరు చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అంటున్నారు కాబట్టి చిన్న ఫన్నీగా ఏదన్నా గేమ్ టైప్ లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇద్దరు మంచిగా నిజాలే చెప్పాలి. నిజాలే ఆన్సర్ చెప్పాలి కదా, నిజాలే చెప్పాలి. ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళకి ఒక మొట్టికాయ పడుతుంది. ఓకే, కొన్ని రాసుకున్నా, కొన్ని ఫ్లోలో అడుగుదాం. నీ ఫోన్లో తన కాంటాక్ట్ నేమ్ ఏముంది, నీ ఫోన్లో తన కాంటాక్ట్ నేమ్ ఏముంది, ఇద్దరు చూపించాలి. ఓకే, ఇద్దరు కెమెరాకి చూపించాలి. ఫొటోస్ కూడా పెట్టుకొని ఉంటారు కదా, ఇప్పటికిప్పుడు ఎడిట్ చేయలేదు కదా. బేటా బేటియా సేమ్ బేటా. ఓ ఇక్కడ ఒక కిస్ సింబల్ ఉంది, ఇక్కడనేమో హగ్ లవ్ సింబల్ ఉంది. పక్క పక్కన పెట్టండి ఇట్లా. ఈ ఫోన్ లెఫ్ట్ ఫోన్ తినది, రైట్ ఫోన్ తనది. సో ఫొటోస్ కూడా ఇద్దరు డిఫరెంట్ పెట్టారు. బట్ పెట్టుకోలేదు, మనం సెట్ చేసుకోవచ్చు. అదే సో ఇద్దరివి కూడా బేటా. ఎందుకు బేటా? ఓకే చాలు, చేతులు నొప్పి. బెటా అనేది అప్పట్లో ట్రెండ్ కదా. అట్లా కాదు బేటా, అప్పట్లో ట్రెండ్ కదా. అప్పటి నుండి మాకంటూ పర్సనల్ ఫోన్స్ వచ్చినప్పటి నుండే ఇంకా బెటా అప్పటి నుండే అదే కాంటాక్ట్ ఉంది. నైస్, ఇక్కడ ఇద్దరు విన్ అయ్యారు. ఓకే, స్ట్రాంగ్ గానే ఉన్నారు ఇక్కడ. ఓకే, తన ఫేవరెట్ కలర్ ఏంటి, తన ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. ఇద్దరికి సేమా? నిజం చెప్పు, ప్లాన్ చేసుకొని వచ్చిరా? కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీరు బ్లాక్ వేసుకున్నావు అంటే ఓకే, అర్థమైంది. బ్లాక్ కింద బ్లాక్ వేసిన. ఓకే, ఇద్దర్లో ఎక్కువగా సీక్రెట్స్ ఎవరు దాచిపెడతారు, ఎక్కువ సీక్రెట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? తనేనా? ఇందాక ఓకే చెప్పని అన్నావు కదా. సరే, ఇప్పటివరకు తనకి చెప్పని సీక్రెట్ ఇప్పటిదాకా ఎవరికి చెప్పని సీక్రెట్ అయినా ఏదైనా ఉంటే చెప్పు మాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా. అంటే ఏడ్చిన మూమెంట్స్ అవి చెప్పకు. ఏడ్చినాయి అసలు, ఏడ్చే టాపికే తీసి పడేసి కాసేపు. ఏడుపు కొట్టు సమస్య వద్దు మనకి కాసేపు. సో ఇంకేదన్నా సీక్రెట్ నీ ఫ్రెండ్తో షేర్ చేసుకుంది, లేకపోతే ఫ్యామిలీతో షేర్ చేసుకుంది, ఎవరితో షేర్ చేసుకుంది, నీ లైఫ్లో ఏదన్నా జరిగిందైనా, ఏదైనా ఫన్నీదైనా, అది ఏదైనా సరే ఎవరికి చెప్పని ఒక సీక్రెట్ మాకు ఈరోజు ఈ ఇంటర్వ్యూలో కావాలి. గంట ఆలోచించు, గంట సేపు కెమెరాలో అర్థం కావాలంటే, కానీ చెప్పాలి మాకు. పక్కా ఉన్నాయి ఈమె దగ్గర. ఉన్నాయా అంటే ఇద్దరు ఇట్లా చూపించుకురు, నేనే నువ్వు చూపించినావు, ఇంకేముండే ఏడ్చిన మ్యాటర్ ఇంకేముండే అన్ని ఏడ్చిన మ్యాటర్ ఆల్రెడీ చెప్పింది కదరా. నువ్వు నాకు సపోర్ట్ కదా చెయ్యాలా? ఫ్రెండ్ దగ్గర నుండి నిజాలు రావాలంటే నువ్వు నాకు కదా సపోర్ట్. ఫ్రెండ్స్ అయినా ఇంటర్వ్యూ కదరా, నువ్వు నాకు కదా సపోర్ట్. ఆమె నుండి నిజాలు రావాలి కదా. మరి చెప్పు, ఏదో ఒక్కటని ఉంటది ఇంట్లో చెప్పకుండా ఉన్నది. డబ్బులు దొంగతనం చేసింది ఇంట్లో, డాడీ పాకెట్ లో నుండో, తమ్ముడి దగ్గర నుండో. తమ్ముడి దగ్గర తీసుకొని మంచం కింద తెలియకుండా చెప్పలేదు. చిన్న అంతే. అదే నేను అడిగింది చిన్నదే. నీ లైఫ్ లో ఇంకా పెద్దది ఏది ఉంటదిరా? ఇద్దరిలో అబద్ధాలు ఎక్కువ ఎవరు చెప్తారు? ఎక్కువ ఇద్దరు చెప్పు. అబ్బా, అబద్ధాలు అస్సలు చెప్పు. అబద్ధాలే అసలు. ఇక్కడ ఎక్కడున్నావు అని అంటే 5 నిమిషాల్లో నీ ముందుంటా. ఫోన్ ఎక్కడ పెట్టినావు అని అంటే ఛార్జింగ్ లో పెట్టినా, సైలెంట్ లో ఉంది. అట్లాంటివి ఏముండే కానీ ఎక్కడున్నా అంటే 5 minutes లో ఉంటా అని. అట్లాంటివి అయితే క్వశ్చన్ నేనే అడగలే, ఆన్సర్ నేనే చెప్పాను. ఏంది సార్ నాకు ఇది? అట్లయితే చెప్పుకుంటాం అక్క. ఓకే, 5 నిమిషాలలో ఎవరు చెప్తారు అట్లా? నేనే. మరి చెప్పాలి కదా ఇది ఆన్సర్, నేనే క్లూలు ఇవ్వాలా? ఓకే, ఇద్దరిలో ఎక్కువసేపు ఎవరు రెడీ అవుతారు? రెడీయా? ఇద్దరం రెడీగా. అసలు ఎక్కువ రెడీగా మేము. ఎక్కువ రెడీ అయ్యేంత వరకు. ఇప్పుడు నార్మల్ గా 5 minutes అని అట్లా ఉంటాం అని. నువ్వేనా? ఓకే, ఇద్దరిలో షాపింగ్ ఎక్కువ ఎవరు చేస్తారు? బాగా ఖర్చు పెడతావా? అవునా? ఏది డ్రెస్సెస్ కోసమేనా? డ్రెస్సెసే. ఓకే, ఫుడ్ ఎక్కువ ఎవరు వేస్ట్ చేస్తారు? అసలు తినే అంత వరకే తింటా, ఇంకెక్కువ తినలేను. ఎవరైనా అంతే, కడుపులో పట్టేంత వరకేగా తినేది. తను బాగా తింటదా? తింటది. బక్కగున్నాళ్ళు మంచిగా తింటారు. బకాసురుడా? బక్కగున్నాళ్ళు బాగానే తింటారు. ఓకే, ఉన్నారా? లేరు, ఒక్కతే ఉన్నది. ఓకే, ఎవరు ఎక్కువ బద్ధకంగా ఉంటారు? సడన్ గా మా కెమెరామెన్ చూపిస్తా, ఆయన గురించి మీకెట్లా తెలుసు? 2 నిమిషాలు నేను షాక్ అయింది, ఆయన గురించి మీకెట్లా తెలిసింది అని. ఓకే, ఎవరు? మీరు బద్ధకంగా ఉంటారా? ఎందుకు? లేజినెస్ ఎక్కువ. పడుకోవడం, తినడం, పడుకోవడం,
అంతే ఫోన్ చూడడం, ఫోన్ చూడడం పక్కన ఉన్న ఫోన్ కూడా తీసుకోలేము. ఎవరైనా ఉంటే కొంచెం ఫోన్ వచ్చియరా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, పక్కన వాళ్ళకి పని చెప్పడమే మన మెయిన్ ఎజెండా. అంతే అంతే. ఓకే, ఇద్దర్లో గాసిప్స్ ఎక్కువ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎవరు ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు? నేనే. నువ్వేనా? ఏం గాసిప్ షేర్ చేసింది నీకు మామూలుగా? ఎప్పుడు దేని గురించి అన్న బయట ఏమైనా జరిగినా కూడా చెప్తానే ఉంటది, ఫ్రెండ్స్ తో ఏమైందో అది చెప్తాది. ఓకే, మార్నింగ్ టు నైట్ ఏమైందో డీటెయిల్ గా ఆమె నాతో చెప్తాది, నేను ఆమెతో కానీ చెప్తాను. ఎక్కువ చెప్పేదాన్ని. ఎక్కువ చెప్పేది నేనే. ఓకే, సో మీ ఇద్దరి ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో షేర్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ పర్సన్ ఎవరో చూపించాలి. నాకు ఇన్స్టా లేదక్క. ఓ, నీకు లేదు కాబట్టి నువ్వు డిలీట్. నీ లిస్ట్ లో చూపి. నా కాలేజ్ ఫ్రెండ్. ఓకే ఓకే, డన్. రీసెంట్ గా చేసినట్టున్నావు ఏందో మీమా? ఈ నిన్న రీల్. తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఇద్దరికి సేమ్. చికెనా మటన్? అట్లా చికెన్. నువ్వు వెజ్ ఎక్కువ తింటావు కదా? వెజ్ తింటా కానీ బయట పోతే చికెన్. చికెన్ బిర్యానీ ఏనా? చికెన్ బిర్యానీ. ఓకే, మండి. మండి. చికెన్ మండి. Yes. ఓకే, సో ఫేవరెట్ ప్లేస్ ఏంటి? తనది నువ్వు చెప్పు, తనది నువ్వు చెప్పు. గోవా. గోవా. ఇద్దరికి గోవానే. గోవా. ఎప్పుడైనా పబ్కి వెళ్ళిరా ఇద్దరు? ఏదే లేదంటే పబ్బు నీకుంది కదా? నాకుంది కదా, తనకు లేదు కదా. తనకు వచ్చినాక పోతాం. తనకున్న ఏమంటారు గట్స్ కి పబ్బుని ఆగం చేసేస్తుంది ఆమె. ఏం చేయాలి? అవునా? నీ ముందు ఎప్పుడైనా గొడవలు పెట్టుకుందా ఎవరితో? ఫుల్. ఎట్లా? ఒక 2-3 చెప్పు సరదాగా మా కోసం. ఎట్లా అంటే నార్మల్ గా ఇప్పుడు రోడ్డు మీద పోతారు కదా, ఎవరైనా గెలికిరనుకో, అంటే వాళ్ళు గెలికిరనుకో, నన్ను గెలికిన ఆమెను గెలికిన పొయ్యి వేస్తూనే ఉంటది. కొడుతుందా? కొడుతుంది. అరే ఇంతున్నావు కదరా నువ్వు. మాటలైతే ఒక రేంజ్లు ఉంటాయి. ఇంకా అప్పుడు స్వీటీ అనరు, మొత్తం యాంగ్రీ బర్డ్. తను ఎక్కువ యూజ్ చేసే వర్డ్ ఏంటిది? తను ఎక్కువ యూజ్ చేసే వర్డ్, పర్లేదు మ్యూట్ వేసుకుంటా కావాలంటే. నీ అమ్మ. నీ అమ్మ అంటే అదే. ఇక దానికి మించిపోతే ఇంకా వాడు అయిపోయిండు. నీ ముందు కొట్టిన సిచ్యువేషన్లు ఉన్నాయి అయితే? మస్తు ఉన్నాయి అక్క అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే. అప్పుడైతే మేము సైకిల్స్ పైన పోతుండే అమ్మమ్మల ఇంటి పోయినప్పుడు. సైకిల్స్ మీద పోతున్నా, ఎవరన్నా మమ్మల్ని ఇట్లా చూసినా క్యాదేకరే ఏం చూస్తున్నావు అట్లా. మేము ఉన్నప్పుడు చాలా చిల్లు ఉంటాం. ఇక ఇట్లా వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఇట్లా వచ్చారనుకో, ఇద్దరం సైలెంట్.